ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారా హేమ గారు? నిజంగా చెప్పండి. అస్సలు దేవుడి కలలేదు. మీద నా వెంకటేశ్వర స్వామి ఎప్పుడు నా తోడుగా ఉన్నాడు. Hmm. నువ్వు చూస్తే ఆ షాల్ ఎప్పుడు నా మీదే ఉండింది. ఆయన నన్ను తీసుకొచ్చాడు ఈ రోజు. రేపు కోర్టులోంచి మొత్తం ఏమొచ్చినా, నేను చెడ్డదాన్ని వచ్చినా మంచిదాన్ని వచ్చినా కోర్టు నుంచి మీడియా అందరిని పిలిచి బహిరంగంగా చూపిస్తాను. అది ఏమొచ్చిందో అది చూపిస్తా. అప్పుడు తెలుస్తుంది కదా అందరికీ. అంతవరకు కూడా వెయిట్ చేయదు. ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను టెస్టులు చేయించుకోవడానికి. రమ్మని దమ్ముంటే చేయించమను, వాళ్ళే చేయించమను. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎక్కడ చేయించుకుంటారో ఎక్కడ చేస్తారో నాకు చెప్పని కూడా చెప్పొద్దు. చేయించమనండి. పవన్ గారిని కలుస్తాను అన్నారు, కలిసి వచ్చారా? లేదు పవన్ కళ్యాణ్ మొన్నే నేను అన్నది, సీఎం గారిని అపాయింట్మెంట్ అడిగాను బేసిక్గా. ఆయన మొన్న లాస్ట్ వీక్ అంతా లేరమ్మా, ఆయన చెప్తామా అని అన్నారు. రేవంత్ రెడ్డి గారు లేరు అన్నారు. వాళ్ళ పిఏ కాల్ చేశాను నేను, లేరు ఇక్కడ అనేసి అన్నారు. సో మళ్ళీ ట్రై చేస్తున్నాను. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి 101% వెళ్తా. ఎందుకు వెళ్తా అంటే ఇండస్ట్రీ ఆడవాళ్ళంటే అంత లోకువా? నా పర్సనల్ ఇష్యూ అబ్బా. నేను వెళ్తానో ఉంటానో ఉండనో తాగుతానో తాగనో, దట్ ఈస్ మై విష్ కదా. నువ్వెవరు నన్ను అనడానికి? అంటే సెలబ్రిటీ అంటే నీ ఇష్టమా? నీ ఇష్టం వచ్చినట్టు వేస్తావా? పెళ్ళిడికి వచ్చిన పిల్ల ఉంది, ఆ పిల్ల నేను ఎంత చక్కగా పెంచుకున్నాను తెలుసా? నేను ఎంత చక్కగా పెంచుకున్నాను. ఆ అమ్మాయికి ఒక 1-2 years లో మ్యారేజ్ చేయాలి. మీ బతుకులు చెడా. మా అమ్మ తిట్టిన తిట్లయితే ఒక్కొక్కడికి కుష్ఠరోగం వచ్చి చచ్చిపోతారు వాళ్ళు. బతకరు మనుషులు ఎవరుని. ఇప్పుడు నేను మొన్న వేరే ఇంటర్వ్యూలో చెప్పాను కదా, నేను రెడీగా ఉన్నాను, టెస్టులు చేయించండి, ప్రాబ్లం లేదన్నాను కదా. ఒక్కళ్ళు మాట్లాడుతున్నారా? మరి అదే ఈ అమ్మాయిని వేసేసి పాపం పవన్ కళ్యాణ్ గారిది ఇది జరుగుతుంటే మధ్యలో ఓట్ల లెక్కింపు, సార్ పవన్ కళ్యాణ్ గారు అని కాదు, ఎలక్షన్ ఓట్ల లెక్కింపు మధ్యలో హేమ అరెస్ట్ చేశారు, లేకపోతే హేమని ఇలా చేశారు, హేమని అలా చేసేసారు. నేను ఇందాక కూడా నీకు అదే అడిగాను. ఆ ఫోటో అఫీషియల్గా ఏ వెబ్సైట్లో, పోలీస్ వెబ్సైట్లో పెట్టారు చెప్పండి నాకు. నా సర్టిఫికెట్ ఎవరు ఇచ్చారు మీకు? ఏ పోలీస్ ఆఫీసర్ ఇచ్చారో చెప్పండి నాకు. దేవన్ ఖండించలేదు మీరు. ఎలా ఖండిస్తాను? అక్కడ నీకు అర్థం కావట్లేదు నాన్న. ఇప్పుడు నేను దీనికే తీసుకెళ్లి లోపలేశారు, ఓకేనా? ఇప్పుడు నేను వచ్చి అక్కడ ఏం జరిగింది లోపల, స్టేషన్ ఏంటి, జైల్లోనే ఉన్నా నేను. 3 days ఉన్నా. ఎందుకంటే వెళ్ళగానే వాళ్ళు అర్ధరాత్రి తీసుకెళ్లారు. ఎంత చేశారో తెలుసా అసలు? డయానా గుర్తుందా మీకు? ఆవిడదేం జరిగింది, ఆవిడ ఎందుకు చచ్చిపోయారు? డయానా ఎందుకు చచ్చిపోయిందంటే వాళ్ళు ఫాలో అయ్యారు, మీడియా వాళ్ళు ఆ కారుని. వీళ్ళని తప్పించుకోవడానికి వెళ్ళబోయి కాదు, పోలీసులను ఫాలో అయ్యారు కదా ఆ రోజు. వాళ్ళు ఎంత స్పీడ్ గా వెళ్ళారో తెలుసా వీళ్ళకి దొరకకుండా తీసుకెళ్ళడానికి. ఇట్లాంటి మాట్లాడితే మళ్ళీ ఇదే న్యూస్ ని ఇంకొకలాగా వేసి మళ్ళీ వాళ్ళని రెచ్చగొడుతున్నారు పోలీసులు వీళ్ళు. అది అయిపోయింది, ఓకేనా? చెన్నైలో కూడా ఒక అమ్మాయి మొన్న రీసెంట్గా ఒక్కళ్ళు చచ్చిపోయారు. అక్కడ ఇందాక నుంచి అదే ఏదో విషయం డైల్యూట్ అయిపోయింది అని చెప్తున్నాను కదా. వీళ్ళు వేసిన ట్యాగ్స్ కి, వీళ్ళు పెట్టిన హెడ్డింగ్స్ కి వీళ్ళది. సో ఇంకొక అమ్మాయి చెన్నైలో చచ్చిపోయింది. యూట్యూబ్స్ వాళ్ళు పెట్టిన తమ్నైల్సా అదే కదా అంటారు, దానికి 2 ఆడవాళ్ళు బలి. ఇప్పుడు 3వ దాన్ని నేను చచ్చేదాన్ని. నేను తప్పు చేయలేదు గనక ధైర్యంగా నుంచున్నాను. హ్యాంగ్ చేసుకోబోయారంట. చిచి, ఏ కుక్క అంది? ఎవడన్నాడు అసలు? ఏ బాడుకోగాడు అన్నాడు హ్యాంగ్ చేసుకుంటానా? హ్యాంగ్ చేసే టైపు నేను. మీరు అన్నారు కదా చనిపోవాలి అనిపించింది అని కూడా. చనిపోవాలి అనిపిస్తే కూడా వీళ్ళు నా శవం మీద చిల్లర ఏరేసుకుంటారని అలా అని చెప్పాను నీకు నేను. మీ పాప చాలా సెన్సిటివ్, అంటే అసలు అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ అమ్మాయి. అవును, చాలా మందికి తెలుసు కూడా. అవును, చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది తన డ్రెస్సింగ్ స్టైల్ కానీ, మాట్లాడే విధానం కానీ అందరికి తెలుసు. అది ఆమె తట్టుకోగలిగిందా నిజంగా? అమ్మకి అంటే ఒక్క పాప కదా, ఒకే పాప కాదు. వాళ్ళ అమ్మ గురించి అమ్మకి తెలియదా? వాళ్ళ అమ్మ తాగుద్దా తాగదా? ఆ అమ్మాయి వెళ్తే కావాల్సింది అది కాదు. ఇప్పుడు చూస్తుంది ఇది కదా అందరూ. ఇప్పుడు ఇక్కడ జరిగేది కదా ఇప్పుడు అందరూ చూస్తుంది. మీ అమ్మ అంత స్ట్రాంగ్, నిన్ను అంతగా ప్రేమించింది, ఇక్కడ తీసుకొచ్చింది, ఇండస్ట్రీలో సక్సెస్ చేసింది. కానీ న్యూస్ చూసి మేము ఎట్లయిపోయింది? అమ్మ మైండ్ సెట్ వేరు, నా కూతురు మైండ్ సెట్ వేరు. తను లండన్ లో చదువుకుని వచ్చింది, తను ఇప్పుడు జాబ్ చేస్తుంది, నెలకి 50,000 సాలరీ వస్తుంది. తనకి అన్నీ తెలుసు. అమ్మ సంగతి ఏంటి, అమ్మ ఎలా ఉంటది, అమ్మ ఎంత ధైర్యంగా ఉంటది, అమ్మ తప్పు చేయదు అని ఆ అమ్మాయి ధైర్యం.
మరి ఒక మాట అన్నారు మీరు, ఆ అమ్మాయికి 1 or 2 years లో పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఆ, ఈ అంటే న్యూస్ ఏం వల్ల కావాలి? ఈ న్యూస్ వల్ల ఆ అమ్మాయికి ఏం కాదు, ఇలాగా తల్లి ఇలాంటిదని చెప్తే బిడ్డకి సంబంధాలు ఎలా వస్తాయి? మాకు ఫ్యామిలీలు ఉండవా? మాకు పిల్లలు ఉండరా? రేపు మా పిల్లల భవిష్యత్తు ఏంటి? ఆలోచించరా? సెలబ్రిటీ అంటే మీ ఇష్టమా అని అడుగుతున్నా. ఎవరైనా మనుషులమే కదా. ఆ మానస్ ఏమంటారు దాన్ని? ఆ మనస్తత్వాలు ఎక్కడికి చచ్చాయి మీకు? మనుషులేనా మీరందరూని? చూడు, ఈ న్యూస్ ఎక్కడికో వెళ్తది, గుర్తుపెట్టుకో. అంటే ఈ రోజు నీ ఇంటర్వ్యూ గురించి మాట్లాడట్లే. నా ఇష్యూలో ప్రతి ఒక్కళ్ళు బ్లెండర్ మిస్టేక్లు చేస్తూ వచ్చారు. సో ఎవరిని వదిలేదులేదు నేను. అది పాప, నువ్వు చాలా మంది నీది ఎక్కువ పంపించారు నాకు. ఆ అమ్మాయిని ఇట్లా అడిగారు, హేమక్క మందే తాగదు, మీకు ఏమన్నా పాత శత్రుత్వాలు ఏమన్నా ఉన్నాయా, ఎందుకు ఆవిడని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు అని రోషన్ చాలా చక్కగా మాట్లాడారు, అది ఇది అని. నన్ను న్యూస్లు చూడనివ్వలేదు తెలుసా, ఎవరుని ఫ్రెండ్స్ ఎవ్వరు చూడనివ్వలేదు. ఇంటికి వచ్చేసారు అందరూ. ఆ 3 రోజుల తర్వాత ఇంటికి వచ్చేసి ఇంట్లోనే అందరూ అనమాట, న్యూస్ చూడొద్దు అని. ఆయన కూడా ఎక్కడైనా నేను డ్రగ్స్ తీసుకుంటానని ఉంటే ఈ దెబ్బకి ఆయనకి ఆ మైండ్ లోంచి అది కూడా వెళ్ళిపోతుంది. ఓకే, అందరికి అంటే ఇప్పుడు కలిసి ఉన్నారా? ఇప్పుడు కలిసే ఉంటున్నారా? కలిసే ఉన్నామే. డైవర్స్ తీసుకుంటే నీకు చెప్పే తీసుకుంటానులే, సంబంధం చూద్దు గాని. ఓకే, ఆల్రెడీ వచ్చే వయసులో ఏం పెళ్లి చేసుకుంటావులే ఇంకా? ఏ చేసుకోకూడదా? చేసుకుందామని అయితే ఏ డెఫినెట్ గా చేసుకుంటాను, మా ఆయనకి డైవర్స్ ఇస్తే గనక. ప్రస్తుతానికి మా ఆయనకి డైవర్స్ ఇవ్వను. ఓకే, మా ఆయన అంటే నాకు ఇష్టం. ఓకే, అది. సో ఇది కాదు ప్రాబ్లం. నేను లాక్డౌన్ తర్వాత ఇంత కష్టపడ్డాను. లాక్డౌన్ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే షూటింగ్లు, ఇల్లు, సంసారం, వంటలు చేసుకోవడం, బిడ్డను పెంచుకోవడం తప్ప నా లైఫ్లో ఏం లేదు. ఓకేనా? నేను ఇప్పుడు నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తున్నా. దాన్ని మీరెవరు బురద చల్లడానికి? అదొక్కటే నా క్వశ్చన్. ఓకే, అది ఇవి అయిపోయినాయి. తర్వాత ఇంకొకటి వచ్చింది కాదు, ఇద్దరు ఆడవాళ్ళని చంపేశారు వీళ్ళు. కనీసం ఒక్కడైనా అరే మా వల్ల చచ్చిపోయింది అని ఒక సింపతి న్యూస్ అయినా, ఇట్లా చేయడం వల్ల మాది తప్పైంది, 2 అమ్మాయిలు చచ్చిపోయారు, ఒక చంటి బిడ్డ తల్లి చచ్చిపోయింది అని ఒక్కళ్ళైనా రియాక్ట్ అయ్యారు ఆ రోజు? వీళ్ళ వల్ల కదా వాళ్ళిద్దరూ చచ్చిపోయింది. సరే అది పక్కన పెడదాం. వారం రోజుల నుంచి ఎవరో ఒక అమ్మాయిని రేప్ చేశారు డాక్టర్, కలకత్తాన ఏదో ఇష్యూ జరుగుతుంది కదా. ఎందుకు ఛానల్ వాళ్ళందరూ అది అసలు వేయట్లేదు? ఎందుకు వేయట్లేదు? అందరూ వేస్తున్నాం. ఎవరు ఈవేళ ఏం జరిగిందని, ఈవేళ డాక్టర్స్ అందరూ ఎవ్వరూ జాబ్లకి వెళ్ళలేదు, అందరూ ఇది చేశారు. నా న్యూస్ వచ్చినంతకు అది రాలేదే. అంటే ఇక్కడ హేమ కదా, చూసే కొద్ది చూడబుద్ధి అవుతుంది అని ఇక్కడ హేమ కదా. అంటే నీ ఇష్టమా? టాపిక్ కూడా అలా ఉంది. నన్ను పెంచుతున్నావా? ఎప్పుడైతే సన్ రైజ్ సన్సెట్ రేవ్ పార్టీ అన్నారో అది బయటకు వచ్చిందో, సన్సెట్ నీకు అర్థం కావట్లేదు. సన్సెట్ సన్ రైజ్ అన్నారు కానీ రేవ్ పార్టీ అనలే. మళ్ళీ మీరు అక్కడే తప్పు చేస్తున్నారు. ఏ పోలీస్ ఆఫీసర్ అఫీషియల్ గా రేవ్ పార్టీ అని అనౌన్స్ చేయలేదు. సిపి గారి మీటింగ్ లో కూడా చూస్తే నా పేరు ఎక్కడ సిపి గారు చెప్పలేదు. వీళ్ళు అడిగారు మీడియా వాళ్ళు, హేమ ఉందా అని చెప్తే 1 సెలబ్రిటీస్ దేర్ అన్నారు అంతే. హేమ ఉందంటే వీ డోంట్ నో, మేము ఎంక్వైరీ చేస్తున్నాం, మేము దాన్ని చేస్తున్నాం. పేరు కూడా మీరు చెప్పారు కదా, చెప్పలేదు. వీళ్ళు అడిగారు హేమ ఉందా అని. మన వాళ్ళకి దూరతా కదా బాగానే, వీళ్ళు అడిగారు వాళ్ళని. అడిగితే కూడా నో అని చెప్పారు వాళ్ళు.